వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. విజయనగరం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమన్నా శెట్టి మృతి చెందారు. అయితే గుండెపోటుతో మృతి చెందారు తమన్నా శెట్టి. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి తమన్నా శెట్టి స్వయాన సోదరుడు. అయితే విజయనగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి లాయర్గా కూడా ఆయనకి పేరుంది. ఎన్నో క్లిష్టమైనటువంటి కేసులను కూడా వాదించి గెలుపొందడం జరిగింది. అయితే కాలేజీలో చదివేటువంటి రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా ఆయన ఎన్నికయ్యారు. 2005లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా కూడా విజయం సాధించారు. తమన్నా శెట్టి మృతితో శోక సంద్రంలో అభిమానులు, కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రముఖ న్యాయవాది రాజకీయ నాయకులు కోలగట్ల తమన్నా శెట్టి మృతి చెందడం జరిగింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కోలగట్ల తమన్నా శెట్టి ప్రముఖ న్యాయవాది, జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న న్యాయవాది. అదే విద్యార్థి దశ నుంచి కూడా ఒక లీడింగ్ చేసే వ్యక్తిలా ఉన్నారు, టీమ్ లీడింగ్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికైతే ఆయనకి అనారోగ్యం కారణంగా చనిపోయారని చెప్తున్నాము. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ప్రత్యక్షంగా మనం చూసుకున్నట్టయితే ప్రముఖులందరూ, విజయనగరం జిల్లా జడ్జి సైతం ప్రముఖులందరూ వచ్చి పరామర్శలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఆకస్మికంగా ఆయన మృతి చెందడం, అకాల మరణం చెందడంతో జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా న్యాయవాదులు కావచ్చు, తండలుగా వచ్చి ఆయనకి చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన లీగల్ అడ్వైజర్ గా కూడా జిల్లా వ్యాప్తంగా లీగల్ అడ్వైజర్ కూడా పనిచేశారు. ఓకే, ఎస్ రమేష్, ఎప్పటి వరకు అంత్యక్రియలు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? వీరభద్రస్వామి అక్కడికి చేరుకున్నారా? ఆల్రెడీ నిన్న సంఘటన జరిగిన సమయానికి కూడా వీరభద్రస్వామి కూడా చేరుకున్నారు. అది ఎక్కడికే మిగతా ప్రముఖులు కూడా వచ్చి ఆల్రెడీ ఈ రోజు కూడా ఇప్పుడు వరకు కూడా ప్రముఖులు అంతా వచ్చి సంతాపం తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు అంత్యక్రియలు చేసే అవకాశం ఉన్నట్టు చూస్తున్నారు. అయితే వాళ్ళ పిల్లలు పాలనలో ఉండడంతో పాటు పిల్లలు వచ్చిన తర్వాత సంతాపం తెలియజేస్తున్నాం మిగతా అయితే దీనికి సంబంధించి పూర్తి విషయాలు అయితే బయటకి అయితే రావట్లేదు. మిగతా మీడియాను కూడా వాళ్ళు అలౌ చేయట్లేదు. సరే, రైట్ రమేష్, థ్యాంక్ యూ. విజయనగరం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమన్నా శెట్టి మృతి చెందారు. అయితే గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లుగా ప్రకటించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి తమన్నా శెట్టి స్వయాన సోదరుడు. అయితే విజయనగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి లాయర్గా కూడా ఆయనకు పేరుంది. ఎన్నో క్లిష్టమైనటువంటి కేసులను కూడా వాదించి గెలుపొందారు. అయితే కాలేజీ చదివేటువంటి రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా కూడా ఆయన ఎన్నికయ్యారు. విద్యార్థి సమస్యలపైన కూడా ఆయన పూర్తి స్థాయిలో పోరాటం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే 2005లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా ఆయన విజయం సాధించారు. తమన్నా శెట్టి మృతితో మాత్రం వారి యొక్క అభిమానులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో ఉన్నారు.